హలో మై డియర్ ఫ్రెండ్స్. ఒక వస్తువు కొనడానికి ఎలాంటి ముహూర్తాలు చూస్తారు? అష్టమి, అమావాస్య ఇలాంటివి ఎన్నో చూస్తాం. అలాగే ఒక పని చేయడానికి కారణాలు వెతకడం కూడా జీవితంలో అలవాటైంది. నేను వెళ్దామనుకున్నా కానీ వర్షం పడుతుంది, ఎండ ఎక్కువగా ఉంది, కొద్దిసేపు అయ్యాక వెళ్తాను, అంత దూరం ఇప్పుడే వెళ్ళాలా, రాత్రి అయింది కదా ఉదయం వెళ్తాను, ఇలా ఎన్నైనా కారణాలు వెతకొచ్చు. వీటి వల్ల మీ అభివృద్ధిని మీరే కుంటుపరుచుకుంటున్నారు. రియల్ మై డియర్ ఫ్రెండ్స్, వస్తువుని కొనడం సంపదని ఆహ్వానించడం. సంపద ఎప్పుడైనా ఏ రూపంలోనైనా రావచ్చు. దానికి అడ్డుకట్ట వేయకండి. మీ పిచ్చి నమ్మకాలను తీసిపెట్టండి. ఎండ ఎక్కువగా లేదా వర్షం పడుతుందని పళ్ళు అమ్మేవాడు ఇంట్లో పడుకున్నాడా? అదే ఎండలో వర్షంలో వ్యాపారం చేస్తున్నారా లేదా? వారికి లేని అభ్యంతరాలు మీకెందుకు? అమావాస్య అష్టమి తిథుల్లో షాప్లో వాళ్ళు మూసేశారా? అలా అయితే మీ దగ్గరలోకి కిరాణా కొట్టు మూసేస్తే మీ పరిస్థితి ఏమిటి? అర్జెంటుగా డబ్బు అవసరమైంది, ఒక వ్యక్తి ఇస్తా అన్నాడు, విపరీతంగా వర్షం పడుతుంది, మీరేమైనా ఆగుతారా? దూరం ఎక్కువని రేపు చూద్దాంలే అని అనుకుంటారా? అంటే మీలో బద్ధకం మిమ్మల్ని నిర్వరీల్ని చేస్తుంది, అంతే. డబ్బు సంపదనే లక్ష్యంగా పెట్టుకున్న వారికి ఇవేం వర్తించవు మై డియర్ ఫ్రెండ్స్. నిరంతరం వాటిపై దృష్టి పెట్టి ఎలాంటి సెంటిమెంట్స్ లేకుండా కార్యోన్ముఖులై ఉన్నప్పుడే మీరేదైనా సాధించగలరు. ఫ్రెండ్స్, మనమంతా విశ్వంతో అనుసంధానమై ఉన్నాము. మనకు ఎలాంటి ముహూర్తాలు ఇంకేవైనా అడ్డంకులు మనపై పనిచేయవు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గురూజీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి మనీ మంత్ర ప్రోగ్రామ్స్ అనేవి వీడియోస్ అనేవి చాలా వస్తుంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.